అందరికీ నమస్కారం. ఇది డైలీ డోస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను చుట్టుముట్టిన తాజా తుఫాన్ గురించి క్లియర్ అప్డేట్ ఇస్తున్నాం. తుఫాన్ సముద్రం దగ్గర ల్యాండ్ఫాల్ అయ్యేసరికి గాలివేగం ఒక్కసారిగా పెరిగి 80-100 కిలోగంటకు మైళ్లు వరకు వెళ్ళింది. ఈ గాలివాన వల్ల చెట్లు రోడ్లమీద పడిపోవటం, విద్యుత్ స్తంభాలు కూలిపోవటం, చాలా చోట్ల రోడ్లు బ్లాక్ కావటం జరిగింది. తీవ్ర వర్షాలతో లోయింగ్ ఏరియాలు వేగంగా నీట మునిగిపోయాయి. చాలా కుటుంబాలు ఇళ్లలోనే చిక్కుకుపోవడంతో రెస్క్యూ టీమ్స్ తాత్కాలిక ఆశ్రయాలకు పీపుల్ని తరలించారు. విద్యుత్ సరఫరా అనేక ప్రాంతాల్లో నిలిచిపోయి జనాలు రాత్రంతా ఇబ్బందిపడ్డారు. కొన్ని సోషల్ మీడియాలో 50 మంది చనిపోయారు అనే ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నా ప్రస్తుతం అధికారికంగా వచ్చిన వివరాల ప్రకారం ప్రాణనష్టం పరిమితంగానే ఉంది. అయితే పంటలు, ఇళ్ళు, బోట్స్, రోడ్లు ఇవి భారీగా నష్టపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ను పంపింది. ఇవాటి వరకు వీరు చెట్లు తొలగించడం, ముంపు ప్రాంతాల్లో పడవలతో ప్రజలను బయటకు తీసుకువెళ్లడం, కాలనీల్లో నిలిచిపోయిన నీటిని పంప్ చేయడం వంటి రెస్క్యూ పనులు చేస్తున్నారు. రైతులకు మాత్రం ఈ తుఫాన్ చాలా పెద్ద దెబ్బైంది. వరి, పెడ్లు, కూరగాయ పంటలు నీటితో పూర్తిగా పాడయ్యాయి. ప్రభుత్వం కాంపెన్సేషన్ కోసం అంచనా వేస్తోంది. ఇంకా 12 నుండి 18 గంటలు తీర ప్రాంతాల్లో వానలు, గాలులు కొనసాగే అవకాశం ఉండడంతో సముద్రం దగ్గరకు వెళ్లకూడదు, పడిపోయిన విద్యుత్ వైర్ల దగ్గర కావద్దు, ఎంతవరకు సాధ్యమో ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచించారు. మొత్తం పరిస్థితి తీవ్రమైనప్పటికీ ప్రభుత్వం రెస్క్యూ టీమ్స్ వేగంగా పనిచేయడం వల్ల పెద్ద ముప్పు తప్పింది. ఇంకా కొత్త అప్డేట్స్ వస్తే వెంటనే మన డైలీ డోస్ తెలుగులో మీకు అందిస్తాం. ధన్యవాదాలు.